మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులకు తాము చదివినటువంటి చదువుకు అంటే తమకున్నటువంటి విద్యార్హతలకు మరి ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, సో ఎక్కడ ఆ ఉద్యోగాలు ఉంటాయని తెలియక చాలామంది సతమతం అవుతుంటారు. సో అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం వారు ఒక పోర్టల్ అనేది రూపొందించడం జరిగింది, అంటే ఒక వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. సో అందులోకి వెళ్ళి మీ యొక్క అర్హతలు ఎంటర్ చేస్తూ రిజిస్టర్ చేసుకున్నట్లయితే సో మీరు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ ఉంటారు, సో మీకు ఏ ఉద్యోగం ఎక్కడ ఉంది, ఎలిజిబుల్ అయినటువంటి ఉద్యోగం అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆ పోర్టల్లో లెక్కలేనని ఉద్యోగాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు వెంటనే వారికి ఉన్న అర్హతలకు తగిన మంచి ఉద్యోగం సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్ను ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఉన్నత చదువులు చదివిన అర్హతకు తగ్గ కొలువు రాలేదని బాధపడే రోజులకు సో ఇక కాలం చెల్లినట్లుగా అవుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం లేబర్ ఎంప్లాయ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ప్రారంభించింది. సో ఇది నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రభుత్వ ప్రైవేటు యూనివర్సిటీల నుంచి ఉన్నత విద్యలో చదువుకున్న వారు లక్షల సంఖ్యలో బయటికి వస్తున్నారు. అటు ఎంబీఏ, డిగ్రీ, ఇంటర్ చదివి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పలు యూనివర్సిటీలు, కళాశాలలు నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్లలో కేవలం 10% మంది విద్యార్థులు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో కోర్సులు చేసి మళ్ళీ ఉద్యోగ వేటలు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నిరుద్యోగులను ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారము తెలియకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో ఉండే ఉద్యోగాల సమాచారం తెలియకపోవడంతో వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నారు. సో దీంతో స్థానికంగా ఉండే చిన్న చిన్న కంపెనీల్లో ఉండే ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా వివిధ ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న జాబ్స్ వివరాలను అందరికీ తెలిసేలా నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ను డెవలప్ చేసింది. సో చదువుకు తగ్గట్లుగా మరి ఉద్యోగాలు అనేది వెతుక్కోవచ్చు. సో అయితే ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో విద్యార్థుల చదువు తగ్గట్లుగా ఉద్యోగం లభించేలా అవకాశం ఉంది. సో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ప్లేస్మెంట్స్లలో కేవలం 10% ఉద్యోగాలు సాధించగా డైరెక్ట్ కంపెనీల్లో ఇంటర్వ్యూల ద్వారా మరో 5% మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నట్లు పలు సర్వేలలో తేలింది. అయితే మన హైదరాబాద్ నగరంలోనే అనేక ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. సో అయితే దాంట్లో ఉద్యోగ సమాచారంకి సంబంధించినటువంటి వివరాలు, అర్హతలు అన్నీ ఈ పోర్టల్లో లభ్యమవుతాయి. సో దీంతో మనకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే నకిలీ కన్సల్టెంట్ల బారిన పడి మోసపోకుండా ఉంటుంది. సో ఏం చక్క ఈ పోర్టల్లోనే తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం వెతుక్కోవచ్చు అని చెప్పేసి మనకి పేర్కొనడం జరిగింది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారి నుంచి అంటే ప్రాథమిక విద్య చేసినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేది ఎలా ఉంటాయని చెప్పేసి ఈ పోర్టల్లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేషనల్ కెరీర్ పోర్టల్లో కేవలం ఉన్నత చదువులు అభ్యసించిన వారికి మాత్రమే కాదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి, అసలు చదువురాని వారికి సైతం అనేక ఉద్యోగాలు వివరాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి సంబంధించిన ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఉద్యోగ మేళాల వివరాలను నిర్వాహకులు పోర్టల్లో అప్డేట్ చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల్లో ఉద్యోగ వివరాలు ఉంటాయి. సో దీంతో పాటు మరి ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు మరి తెలుసుకోవడానికి జాబ్ సీకర్స్ అనే ఆప్షన్ కింద వివరాలను తెలుసుకునే వీలుంది. సో పోర్టల్లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్లకు ఉద్యోగాల వివరాలు పంపడంతో పాటు వారి పరిధిలోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాల వివరాలను కూడా పంపనున్నారు. సో పోర్టల్లో నమోదు చేసుకోవడానికి మనకు ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో నమోదు చేసుకునేందుకు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే www.ncs.gov.in వెబ్సైట్ ఉందో అందులో లాగిన్ అవ్వాలి. అనంతరం ఏ ఉద్యోగాలకు అర్హత ఉన్నారో
పోర్టల్లో నమోదు చేయాలి. ఆ తర్వాత అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మీరు పొందుపరచాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత తమ అర్హతలకు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో సరిచూసుకొని ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. అన్ని ఆప్షన్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత చివరగా సెక్యూరిటీ కోడ్ని సబ్మిట్ చేయగానే పోర్టల్ యూజర్ ఐడి రావడంతో పాటు నమోదిత అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్కు ఓటీపీ వస్తుంది. సో దీన్ని నమోదు చేయగానే 19 మరి అంకెల గల యూజర్ ఐడి వస్తుంది. సో దీంతో ప్రతిసారి లాగిన్ అయ్యి ఎక్కడ ఏమేమి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో చూసుకోవచ్చు. సో ఇప్పటికే ఈ పోర్టల్లో 1,06,00,000 మంది నిరుద్యోగులు సో ఉద్యోగాల కోసం వివరాలను నమోదు చేసుకున్నారు. అదేవిధంగా 7,869 ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ప్రస్తుతం 3,29,000 కొలువుల భర్తీ చేసేందుకు కంపెనీలు ఇందులో మరి ప్రకటించాయి. ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం ఇక ఉన్నటువంటి 180042515114 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. సో ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. కాబట్టి నిరుద్యోగులు మరి ఇక ఉద్యోగం లేదు అంటూ చింతించకుండా వెంటనే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో మీ వివరాలను నమోదు చేసుకోండి. సో తద్వారా మీకున్నటువంటి అర్హతలకు తగినటువంటి మరి ఉద్యోగం సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తుంది. సో ఎక్కడ ఆ ఉద్యోగాలు ఉన్నాయో మీరు చేరి మరి మీ యొక్క ఉద్యోగం అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి నిరుద్యోగులకు సంబంధించిన అర్హతలకు సంబంధించినటువంటి తగిన ఉద్యోగాన్ని మరి వెతికి చూయించే వెబ్సైట్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.